హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ పునరుత్థాన ఆదివారపు ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. 105వ కీర్తన 4వ వచనము. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి, నిత్యము వెతుకుడి. హల్లెలూయా, హల్లెలూయా. అందరము చెప్దామా? యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని వెతుకుడి. హల్లెలూయా. ఇక్కడ వెతుకుడి 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 అని ఎన్నిసార్లు రాయబడి ఉంది? 3 సార్లు రాయబడింది. మొట్టమొదట ఎవరిని వెతకాలంట? యెహోవాను, రెండవది ఆయన, మూడవది ఆయన సన్నిధిని వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనము మత్తయి సువార్త 7:7లో మనం చూసుకున్నట్లయితే, అడుగుడి, వెతుకుడి, తట్టుడి, అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుంది, వెతుకు ప్రతివానికి దొరుకుతుంది. హల్లెలూయా. తట్టు ప్రతివానికి. ఈరోజు మన అంశము వెతుకుడి. హల్లెలూయా. ఏదమ్మా అయ్యా? ఏది వెతకాలి? దేనిని వెతకాలి? దేనిని వెతకాలి? ప్రభువుని వెతకాలి, ఆయన బలమును, ఆయన సన్నిధిని. చెప్దామా గట్టిగా? ప్రభు యెహోవాను 2, బలమును 3. హల్లెలూయా. ఈరోజు మనమందరము కూడా ఆయన సన్నిధిలో ప్రభుని చూడుటకు, ఆయనను దర్శించుటకు మనము దేవుని సన్నిధికి చేర్చబడి ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటిగా మనము చూస్తూ ఉన్నాము, యెహోవాను వెతుకుడి. ఎవరిని వెతకాలంట? ఎట్లా వెతకాలి? ఆయన్ని ఆశతో వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఆయన సన్నిధికి మనము రావడమే ఆయనను వెతుకున్నట్లు. దేవుని రాజ్యం అంటే ఏమి అమ్మ? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము దేవుని యొక్క రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. మనం దేవునిని వెతుకుతూ ఉన్నటువంటి వారము దేనిని వెతకాలి? నీతిని, సమాధానమును, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఆయన్ని వెతుకుతూ ఉన్నటువంటి మన జీవితంలో మనకు ఆయన సన్నిధిలో నీతి దొరుకుతుంది, సమాధానము దొరుకుతుంది, ఆనందము దొరికేదిగా ఉంటుంది. ఈ సమయంలో మనము యెహోవాను వెతుకుడి అని చూస్తూ ఉన్నాము కదా. ఒకటవదిగా మత్తయి సువార్త 6:33లో ఏమని సెలవిస్తుంది? మైక్లో చదువుతారమ్మా, ఒక్క నిమిషం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. 31 నుంచి చదవమ్మా. అన్యజనులు దేన్ని? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. చూడండి, అన్యజనులు దేని విషయమై చింతిస్తారు? ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని అన్యజనులు వాటి విషయమై విచారిస్తారు. అయితే దేవుని పిల్లలము దేనిని గురించి విచారిస్తాము? దేనిని గురించి? దేవుని సన్నిధిని గురించి. ఒక్కరోజు ఆయన సన్నిధికి రాలేదు అంటే మన
మనసు, మన యొక్క ప్రాణము, మన యొక్క శరీరము తహతహలాడిపోతుంది. అరే, నేను దేవుని సన్నిధికి వెళ్ళలేదే, దేవుని సన్నిధికి నేను వెళ్ళలేదే, ఈరోజు నేను ఎంత లాస్ అయినాను అని. అందుకే ఇక్కడ చూస్తున్నాము మత్తయి సువార్త 6:31లో అన్యజనులు వాటి విషయమై విచారిస్తారు. 32లో మనం చూస్తున్నాము, ఇవన్నీ మీకు కావాలి అని దేవునికి తెలియను అని చెప్తుంది. అంటే మనము తిండి గురించి కానీ, బట్టల గురించి కానీ, ఏమి తాగే దాని గురించి కానీ మనం విచారించాల్సిన పని లేదు. హల్లెలూయా. మనం దేని గురించి మనం ఆలోచించాలి అంటే సంతుష్టిని కలగజేసేటువంటి దైవ భక్తిని అనుభవించే దైవ సన్నిధిని గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచించి ఆయన సన్నిధికి వస్తావో, నువ్వు రేపటిని గురించి చింతించొద్దు. ఏ నాటికి ఆ నాటికి చాలంటే రేపటి గురించి నేను చూసుకుంటాను, ఆ నాటికి నీకు ఏది కావాలో నేను నీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా కదా. 6 రోజులు మనవి, 6 రోజులు నీవు పని చేసుకోవచ్చు, 6 రోజులు నువ్వు మంచిగా సంపాదించుకోవచ్చు. 7వ రోజు అయినటువంటి పునరుత్థాన దినమైనటువంటి ప్రభు దినము రోజు ఎక్కడికి రావాలి మనము? ఆయన నీతిని వెతకడానికి, ఆయన మాటలను వినడానికి, ఆయన మార్గంలో ఏ విధంగా నడుచుకోవాలనో తెలుసుకోవడానికి మనము ఎప్పుడైతే వస్తామో, అందుకే అక్కడ ఉంది, మొదట నీవు దేనిని వెతకాలి? మొదట నీవు నీతిని, దేవుని రాజ్యాన్ని మొట్టమొదట వెతుకు, దానితో పాటు నీకు అన్నీ. నువ్వు దేని గురించి విచారిస్తున్నావో, ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి అని దేని గురించి విచారిస్తున్నావో అవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. దేవుని ప్రజలమైనటువంటి మనము తిండిని గురించి ఆలోచించే పని లేదు. బ్రతికినంత కాలం మనం ఏం చేస్తుంటాము? బస్తాలు బియ్యం అయిపోతూ ఉంటాయి, కొంటా ఉంటాం. రేషన్ అయిపోతుంటుంది, తెస్తూ ఉంటాం. హల్లెలూయా. బతికినంత కాలం ఏం పని? హల్లెలూయా. మాకు అది ఇష్టము, ఇది ఇష్టము, అది స్పెషల్, ఇది స్పెషల్ కదా. నిన్న ఆదివారము నాకు చాలా విచారమైంది. విషయము తెలుసుకుంటే ఫలానా అని చెప్పినారు. చాలామంది రాలేదు. దేని గురించి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చినటువంటి వారిని అందరిని బట్టి మీకు దేవునికి స్తోత్రము, మీకు ప్రత్యేకమైన నిండు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని రాజ్యాన్ని మనము వెతకాలి. దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు వెతికినప్పుడు దానితో పాటు దేవుడు అంటున్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, దానితో పాటు సమస్తము మీకు. మీరు దేని గురించి విచారిస్తున్నారో, ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో అని మీరు దేని గురించి విచారిస్తారో దేవుడు అంటూ ఉన్నాడు, మనిషి యొక్క జన్మ భూమి మీద చాలా శ్రేష్టమైనది. హల్లెలూయా. మనకు ఏవి కావాలనో ఎవరికి తెలుసు? మన తండ్రికి తెలుసు. మేము కొన్నిసార్లు అనుకుంటుంటాను, ఇది కావాలి అని అనుకున్నప్పుడు నేను ప్రభు సన్నిధిలో అడగను కూడా అడిగిండును. నా మనసు ఎరిగిన దేవుడు వెంటనే దానిని ఆ రోజు ఏలియాకు కాకోలం ద్వారా ఏ విధంగా పంపించినాడో ఆ విధంగా వాటిని పంపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క ధ్యాస, మన యొక్క ఆశ, మన యొక్క హృదయం యొక్క పరితపన ఏమై ఉండాలి? దేవుడై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే, మీరు మొట్టమొదటిగా దేనిని వెతకాలంట? దేవుని నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని మనము వెతికినప్పుడు మనకు ఏవి అక్కరగా ఉన్నావో అవన్నీ కూడా ప్రభు ఏం చేస్తాడు? మనకు దయచేసేటువంటి వాడుగా
ఉన్నాడు. ఈ 105వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమని రాస్తూ ఉన్నాడంటే, మొదటి వచనాల్లో వెతికేటువంటి మన జీవితంలో మనము ఏమి చేసేటువంటి వారిగా ఉండాలి అంటే, ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడండి. 1వ వచనం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. హల్లెలూయా. వెతికేటువంటి మనము ఆయన సన్నిధిలో మొట్టమొదటి చేయాల్సింది ఏమి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నామమును మనం ఏం చేయాలంట? ప్రకటన చేయాలి. ఆయన చేసినటువంటి కార్యములను జనములలో తెలియజేయాలి. 2వ వచనం, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. అంటే మాట్లాడండి ఆయన కార్యములన్నిటిని గురించి కదా. పోయిన వారంలో మేము ఉపవాస ప్రార్థనలో కూడా ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేస్తూ అనేకమైనటువంటి విషయాలు మేము నేర్చుకున్నాం. హల్లెలూయా. ప్రియులారా, ఆయన గురించి పాడాలి, ఆయన గురించి కీర్తించాలి, ఆయన ఆశ్చర్య కార్యముల గురించి సంభాషణ చేయాలి, జనములలో ఆయన కార్యములను తెలియజేయాలి. హల్లెలూయా కదా. జనులలో ఏ విధంగా తెలియజేయాలి? ఆయన ఎట్టివాడో, ఆయన నీ జీవితంలో, మన జీవితంలో, మన ఎడల ఆయన ఎలాంటి కార్యాలు చేసినాడో జనములలో మనం ఏం చేయాలి? ప్రకటన చేయాలి. జనములలో ఆ కార్యాలను మనము తెలియజేయాలి. జనములలో ఆయన నామమును ప్రకటన చేస్తూ ఆయనను మనము స్తుతిస్తూ మనము ఉండాలని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. 3వ వచనంలో చూస్తాము, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. హల్లెలూయా. ఏం చేస్తారంటే ఆయనను వెతుకువారు హృదయములో, తమ మనసులో సంతోషించేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. చూడండి 34వ కీర్తనకు మనం ఒక్క నిమిషం అట్లా తిప్పుదామా బైబిల్ గ్రంథాన్ని. 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము ప్రియులారా, జనములలో ఆయన కార్యాలను ప్రకటన చేయాలంట, పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలంట. ఆయనను వెతికేటువంటి మనము విచారించమంటున్నాడా? చింత చేయండి అంటూ ఉన్నాడా? దుఃఖముతో ఉండమంటూ ఉన్నాడా? ఏ విధంగా ఉండాలంట? సంతోషించుడి అని చెబుతూ ఇక్కడ ఏమని రాయబడి ఉంది అంటే 37:4లో, యెహోవాను బట్టి నీవు ఆయన సన్నిధికి వచ్చినావు కదా, ఆయన సన్నిధిని నువ్వు వెతుకుతూ ఉన్నావు కదా, సంతోషంగా ఉండు. ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో నీ హృదయ వాంఛనలు ఏం చేయబడతాయి? తీర్చబడతాయి. ఆయనకు నీ మార్గాలను అప్పగించు, నీవు ఆయనను నమ్ముకొనుము, నీ కార్యములు నెరవేర్చబడును. హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, మనము ఎవరిని వెతకాలి అంటే ప్రభువుని ఏం చేయాలి? దేవునిని మనం ఏం చేయాలి? వెతికేటువంటి వారిగా మన జీవితంలో ఉండాలి. రెండోదిగా ఆయనను బలమును మనము నమ్మాలి. హల్లెలూయా. మనం చూస్తున్నాము, వెతకండి వెతకండి అంటే ఆయనను నమ్ముకోండి, ఆయనను ఆశ్రయించండి. ఆమోసు 4వ అధ్యాయము 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చూసుకుందాం. 5:4. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఎవరిని ఆశ్రయించాలంట? ప్రభు అంటున్నాడు, నన్ను ఆశ్రయించండి,
నన్ను వెతకండి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు ఏం చేస్తారు? బ్రతుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము ఎవరిని వెతుకుదాము, ఎవరిని ఆశ్రయిద్దాము కదా? మనము 118వ కీర్తనలో కూడా మనం చూసుకున్నట్లయితే, మనుషులను ఆశ్రయించట కంటే, నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏమి అంటే, ఆయనను ఆశ్రయించడము, ఆయనను మనము వెతకడము. హల్లెలూయా. వెతుకుడి మీకు. ఇప్పుడు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తిప్పుదాము. లూకా సువార్త 15వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు ఇక్కడ మనం ఒక ఉపమానాన్ని మనం చూస్తున్నాం. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరకనప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతులు విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, ఒక మనిషికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు 99 తప్పిపోయినాయి కదా. ఎన్ని అమ్మా? ఎన్ని? 1. కానీ గొర్రెలు కాపరి 99 గొర్రెలు ఉన్నాయన్న సంతోషము లేదు. 1 తప్పిపోయింది, దాని కొరకు ఆయన ప్రాణము పరితపిస్తుంది. అరే, నా గొర్రె తప్పిపోయింది, ఎక్కడికి పోయింది, ఎవరు ఎత్తుకొని పోయినారని దానికోసం ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే పగలు రాత్రి అహర్నిశలు వెతుకుతూ ఉన్నాడు. వెతికినప్పుడు ఆ గొర్రె గుంతలో పడింది, ముళ్ళ మధ్యలో పడింది. చూసి, అబ్బా ఇంత లోతుగా పడింది, ఇన్ని కంపలు ఉన్నాయని దాటుకొని వెళ్ళిపోతాడా? లేదు. ఎన్ని కంపలున్నా, ఎంత లోతుగా ఉన్నా ఆ గొర్రెల కాపరి చూడండి, ముళ్ళను లెక్క చేయడు. తన శరీరానికి అయ్యేటువంటి గాయాలను లెక్క చేయడం లేదు. ముళ్ళన్నీ పక్కకు తీసేసి ఎంత లోతుగా బురుత్తో ఉన్న తన గొర్రెను ఏం చేస్తాడు? తీసుకొని నడిపిస్తాడా దాన్ని? దానికి అయ్యిండే గాయాలు అదింత చూచి ముళ్ళు అనుకోడు, బురద అయింది అనుకోడు. కానీ ఆ గొర్రెల కాపరి తన గొర్రెలను భుజాల మీద వేసుకొని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు అంతవరకు ఆహారం ఉండదు, నిద్ర ఉండదు, ఏమీ ఉండదు. వెతుకుతూ వెళ్ళినప్పుడు దొరికినప్పుడు ఈ 99 గొర్రెల కంటే ఒక్క గొర్రె దొరికినప్పుడు ఆయనకున్నటువంటి సంతోషము చాలా గొప్పది. హల్లెలూయా. అందుకోసం చూడండి, వెతక్కోకుండా ఉంటే ఆయనకు దొరికేదా? హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు చెప్పేది ఏమంటే, మీరు దేనిని వెతకాలి అంటే ప్రభువును వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును మీరు వెతకడము అంటే ఆయన సన్నిధికి వచ్చి మీరు మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, సంఘము కొరకు, సేవకుల కొరకు, సేవా పరిచర్య కొరకు మనము ఏమి చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? చేతులెత్తి ప్రార్థనలు చెయ్యాలి. చూడండి, ఈ నశించు ఆత్మల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. మన భారతదేశం కొరకు, రాష్ట్రాల కొరకు, జిల్లా కొరకు, మన నియోజకవర్గం కొరకు, మన కళ్యాణ దుర్గంలో వీధి కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాము?
ప్రతి జనము కొరకు, ప్రతి ప్రజ కొరకు ఏం చేస్తూ ఉన్నాము? వాళ్ళేమన్నా మనోళ్ళ, మన రక్త సంబంధికుల కాదు. అయినా మనకు ఆత్మల పట్ల ఉన్నటువంటి భారం. ప్రైజ్ ది లార్డ్. ఈ గొర్రెల కాపరి 99 ఉన్నాయని సంతోషించట్లేదు. ఒక్క గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రె కోసము వెతుకుతూ ఉన్నాడు. తన ప్రాణానికి దుఃఖం కలిగింది, ఆయాసం కలిగింది, గాయాలు కలిగినాయి. అయినా దొరికిన వెంటనే సంతోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు చెప్పేది ఏమంటే, మీరు నా సన్నిధిలో మీరు వెతకండి, నా సన్నిధిని మీరు వెతకండి. ఇప్పుడు ఉన్నటువంటి బాధ కంటే నా సన్నిధికి మీరు వస్తూ, నా సన్నిధి వెతుకుతూ ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సంతోషం కంటే మరి సంతోషం అధికం చేయబడుతుంది. మీ కార్యాలు సఫలమవుతాయి. అందుకే ప్రభు చెప్తాడు, యెహోవాను బట్టి నీవు సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చుము, నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము ఎక్కడికో నెరవేర్చబడాలి అని అక్కడ చెప్తారు, ఇక్కడ చెప్తారని వెళితే నువ్వు సున్నా చేయబడతావు, నువ్వు ఖాళీ చేయబడతావు. అదే జీవస్వరూపుడు, జీవాధిపతి, చెవులుండి వినేవాడు, కన్నులుండి చూచేవాడు, నోరుండి మాట్లాడేటువంటి దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఎంత ప్రయాసపడుతున్నాం కానీ మాకు దొరకడము లేదు, మాకు తృప్తి కలగడము లేదు. ప్రభువా నీ సన్నిధికి నేను వచ్చినాను, నాకు సహాయం చేయంటే ప్రభు అంటున్నాడు, బిడ్డ నా సన్నిధిలో నీకేముంది కదా. ఒక్కసారి తిప్పండి కీర్తన గ్రంథము 36:8, 7-8 రెండు చదవండి. 36:7 దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ మందిరము అన్నటువంటి దగ్గర ఇక్కడ చూస్తున్నాము, నీ సన్నిధి యొక్క సమృద్ధి వలన వారు ఎవరైతే నిన్ను ఆశ్రయించినారో, ఎవరైతే నీ సన్నిధికి వచ్చినారో, ఎవరైతే నీ సన్నిధిని వెతుకుతూ ఉన్నారో వారు నీ సన్నిధి యొక్క, నీ మందిరము యొక్క సమృద్ధి చేత వారు ఏమి పొందుతూ ఉన్నారు? అసంతృప్తి పొందుతూ ఉన్నారు. ఏమ్మా గట్టిగా చెప్దామా? ఏం పొందుతూ ఉన్నారు? ఏం పొందుతూ ఉన్నారు? ఆయన సన్నిధిలో ఇక్కడ ఏముంది? అందుకోసమే భక్తిహీనులకు కలిగిన విస్తారమైనటువంటి ధన సమృద్ధి కంటే నీతిమంతులకు కలిగినటువంటి కొంచెమైనను శ్రేష్టమైనది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే, నా సన్నిధికి మీరు రండి, నా సన్నిధి చేత మీరు సంతృప్తి పొందుతారు. నా సన్నిధి చేత నీకు కలిగినది కొద్దిదైనా కూడా అది నా సన్నిధిలో బహు అమూల్యమైనది. నా సన్నిధిలో దాన్ని నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అందుకోసమే ప్రియులారా, ప్రభు చెప్పేది అంటే మనము దేనిని వెతకాలి అంటే దేవుని యొక్క సన్నిధిని మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిని మనం నిర్లక్ష్యము చేస్తే ఎలాగ తప్పించుకుంటాము? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో వచ్చినట్టు మనందరితో మాట్లాడేది ఏమంటే, ఆయన సన్నిధిని మనం వెతకాలి, ఆయనను మనము వెతకాలి. ఆయనను వెతికేటువంటి మనము ఏ విధముగా ఆయనను వెతకాలి అంటే, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ ఆత్మతో ఆయనను వెతకాలి, ఆయనను మనము ఆరాధించాలి. హల్లెలూయా.
ఎప్పుడైతే ఆ విధంగా మనము ఆయన సన్నిధికి వస్తామో నీకు ఏవేవి అక్కరగా ఉన్నావో అవన్నీ సన్నిధిలో ఉన్నాయి. హల్లెలూయా. అందుకోసం ఆయన అంటాడు, నా గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తాను, నా సన్నిధిలో ఉన్నటువంటి సమృద్ధి చేత నేను సంతృప్తి పరుస్తాను. అందుకే కీర్తనకారుడు 16వ కీర్తన 11-12 వచనాలు చదవండి. 16వ కీర్తన 11వ వచనము. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఎక్కడ ఉన్నాయి? గట్టిగా చెప్పాలి. ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఆయన సన్నిధిని విడిచి. అందుకోసమే యిర్మీయా భక్తుడు ఒక మంచి మాట రాస్తాడు, జీవపు ఊట అయినటువంటి నన్ను విడిచి నీళ్లు నిలవని రాళ్ళు తొట్లను మీరు తొలపించుకుంటున్నారు. వాడికి రంధ్రాలు పడ్డాయి, చీలికలు పడ్డాయి, మీరు నీళ్లు నింపినట్లలా ఆ నీళ్ళు ఏమైపోతున్నాయి? కారిపోతున్నాయి. అయితే నేను ఎవరు? జీవపు ఊట, జీవపు బుగ్గ, జీవ జలము, జీవాహారము. నా దగ్గర ఇది లేదు అనడానికే లేదు. హల్లెలూయా. ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో అన్నీ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నీ సన్నిధానములో నిన్నారాధించుకునే, నీ సన్నిధానములో కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఏముంది? గట్టిగా చెప్పాలి. లేదా సంతోషము? అక్కడికి వెళ్తే సంతోషం ఉంటుందే? అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉంటే సంతోషం ఉంటుందే మందిరాన్ని విడిచిపెట్టి? లేదు. మీకు తెలియకుండానే మీరు కొన్ని చోట్లకు వెళ్తుంది. మొన్న నీ గొల్లపల్లికి వెళ్ళినా, నాకు వాళ్ళు ఏం చేసిండేది నాకు తెలియదు. నేను సిద్ధపడి వెళ్ళినటువంటి వాక్యము ఈ వాక్యం, ఆయన సన్నిధిని వెతకండి అని చెప్దామని. ప్రైజ్ ది లార్డ్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు, పుష్ప వాక్యం చెప్పొద్దు, యెషయా గ్రంథంలోకి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిన తర్వాత తీసినటువంటి వాక్యము, నూతన కార్యాలు చేస్తాను, అది ఇప్పుడే మొలుస్తుంది అని. దానిపైన ఏముంది? మీరు పూర్వపు సంగతులను ఆలోచిస్తూ ఉన్నారు, మునుపటి సంగతులను మీరు జరిగిస్తూ ఉన్నారు, అందుకోసమే కార్యము ఆలస్యమవుతున్నప్పుడు ఆ బిడ్డలందరూ ఏడ్చినారు. హల్లెలూయా. దేవునిని అనుసరించేటువంటి మనము ఆయన సన్నిధిని వెతికేటప్పుడు ఆయన సన్నిధిని వెతుకుతున్నాము. ఆయన సన్నిధిని కాని సంగతులను కూడా ఏం చేస్తాము? నేను అన్నాను, మా సహోదరుడు వచ్చినప్పుడు మీరు పలానా పలానా చేసినట్టు, లేదు 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 మామ అంటారు కదా, మరి ఇప్పుడు ఎట్లా ఒప్పుకుంటూ ఉన్నారు? ఆయన సన్నిధిలో ఏది మరుగై, ఏది ఆయనకు తేటగా ఉండదు. ఆ రోజు మీ కుటుంబంలో నా దేవుడు యథార్థవంతులు బలపరచడానికి నా కనుదృష్టి మిమ్మల్ని చూస్తూ ఉంది, మిమ్మల్ని బలపరచడానికి సంచారం చేస్తున్నప్పుడు మీకు దేవుని యొక్క భయం రాలేదా? ప్రియులారా, ఇక్కడ కూర్చున్నటువంటి మనము మన సంగతులు అనేక విషయాలలో దేవుని మీద మనసు పెడతాము, అరాకొర, మరి వెలపట్టి సంగతుల మీద కూడా మనసు పెడతాం.
వెళ్ళకూడని స్థలాలకు మనం రక్షణ పొందినాం, మారు మనసు పొందినాం, ఆయన సన్నిధికి వస్తూ ఉన్నాం. మనకు తెలుసు ఆ సంగతిలో మనము పాలు పొందకూడదని. కానీ ఏం చేస్తూ ఉంటాము? నిజంగా నా దేవుడు చాటుగా ఉండి ఏడుస్తూ ఉంటాడు. నా విషయాలను తెలిసి కూడా, నేను ఎట్టివాడునో తెలిసి కూడా నా బిడ్డలు నన్ను విడిచి వేరు వాటికి వెళ్తూ ఉన్నారే. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో కూడా ఆయన సన్నిధిని విడిచి అప్పుడప్పుడు అక్కడక్కడకు వెళుతూ ఉన్నటువంటి సంగతులు మీ మనస్సాక్షికి గోచరం అవుతూ ఉన్నాయి. మీ మనస్సాక్షికి తెలియజేయబడుతూ ఉన్నటువంటి సమయంలో సమర్థించుకోవద్దు, సర్దుబాటు చేసుకోవద్దు. ఆయన సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆయన సన్నిధికి రావడమే ఒక గొప్ప సంగతి. నీవు ఆయన సన్నిధికి వచ్చినావు అంటే నా దేవుడు లెక్క తూచి నువ్వు వచ్చినటువంటి సమయము, నువ్వు వచ్చినటువంటి ఎన్ని గంటల సేపు దేవుని సన్నిధిలో ఉన్నావో దానికంతటికీ కూడా ఆయన సన్నిధానంలో నుంచి నీకు ఆశీర్వాదం రాబోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, ఆయనని సన్నిధిని మనం ఏం చేయకూడదు అంటే నిర్లక్ష్యము, ఆయన సన్నిధి నుండి మనము తొలగి పోకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ తర్వాత మనం చూస్తున్నాము 10 మంది స్త్రీలు ఉంటూ ఉన్నారు. ఒక నాణ్యము పోగొట్టుకుంటారు. 10 నాణ్యాల ఒకసారి తిప్పండి. 10 వెండి నాణ్యాలు ఉంటాయి. ఆ వెండి నాణ్యాలను పోగొట్టుకుంటుంది. ఆ స్త్రీ ఏం చేస్తుందంట? ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు, లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనం, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నా నాణెము దొరికినది వారితో చెప్పును గదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ కూడా పోగొట్టుకోయింది. ఈమె కూడా ఏం చేస్తుంది? వెతుకుతూ ఉంది. తన పనికత్తెలతో చెప్తూ ఉంది. దీపం పెట్టుకొని ఇల్లంతా ఊడ్చి వెతుకుతూ ఉంది. అప్పుడు అది ఏం చేసింది? దొరికిందా? దొరకలేదా? నువ్వు ఆసక్తితో దేవుని సన్నిధిలో మనము వెతికినప్పుడు ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఒక నెల కాకపోయినా, ఒక సంవత్సరం కాకపోయినా ఖచ్చితంగా నువ్వు వస్తూ ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఖచ్చితంగా నీకు దొరికేదంటూ నిశ్చయం, ఖాయం. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు వెతికేటువంటి మనమంట శ్రద్ధతో చూడండి. ఆమె దీపం వెలిగించి తన పని వాళ్ళతో చెప్పి వెతుకుతూ ఉంది. ఆ విధంగా ఇక్కడ ప్రభు చెప్తాడు, మారు మనస్సు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. పోగొట్టుకున్నప్పుడు సంతోషం ఉంటుందే, దుఃఖం ఉంటుందే? దుఃఖము దొరుకుతుందా లేదా వెతకతాం. మన ఇంట్లో ఎవరెవరు ఉంటారో, బ్లెస్సీ ఇది పోయింది చూడు, నాన్న అది పోయింది చూడు, చాలు వెతకండి, చూడండి. ప్రైజ్ ది లార్డ్. మొన్న మేము ప్రేయర్ రిక్వెస్ట్లు చేయాలి అంటే ఇల్లు షిఫ్ట్ అయింది కదా, ఎంత వెతికినా దొరకలేదు. ఇంకా మాకి అర్థం కాక పైన అటకలంట, బీరువాలంట, ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి బ్యాగులు పెట్టినామో అవన్నీ వెతికేటప్పుడు మొన్న దొరికినాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దొరికేంత వరకు ఎక్కడ పెట్టినాము? అందరితో రాపించినాము కదా. ఇంకా రాయని వారు, ఇవ్వని వారు చాలామంది ఉన్నారు. బుక్లెట్స్ తయారవుతూ ఉన్నాయి. మరి మీరు రాసి, అంటే మెంబర్షిప్ ఫారం తీసుకొని మీరు రాసి ఇచ్చినట్లయితే మీ ప్రార్థనలు కూడా అందులో చేర్చబడతాయి. మీ యొక్క మీ రిక్వెస్ట్లు, ప్రార్థన విన్నపాలు మీరు తెలియజేసి రాసిచ్చినట్లయితే అందులో రాయబడ్డం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాము, ఆమె ఏం చేస్తుందంటే తన వారితో ఉన్నటువంటి పనికత్తెలతో చెప్తుంది. వెతికినారు, దొరికిందా లేదా? అప్పుడు ఏం జరిగింది? ఇక్కడ చూస్తుంటున్నాము, నాతో కూడా సంతోషించు, నేను పోగొట్టుకున్న నాణ్యము 9 ఉన్నాయిలే బా, ఒకటి పోతే పోన్లే అనుకోలేదు. చూడండి, ఆమెకు కూడా
అది ఒక్కటి దొరకాలి 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 అని దీపం పెట్టుకొని కొవ్వొత్తి వెలిగించుకొని వెతుకుతూనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా నిరాశతో కాదు, దొరికే వరకు, పొందుకునే వరకు, ఆయన ఇచ్చే వరకు విసుకకుండా నిత్యము ప్రాధేయపడుతూ గోజాడుతూ ఏం చెయ్యాలి అంటే వెతుకుతూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. హల్లెలూయా. అప్పుడంట దేవుని దూతలతోనూ తండ్రితోనూ మనం అందరం ఏం చేస్తాము? సంతోషించేటువంటి వారిగా ఉన్నాం కదా. మన కుటుంబాలలో అనేకులు ప్రభు సన్నిధికి రావడం లేదు, ఆయనను అంగీకరించడం లేదు. ఆ ఆత్మల పట్ల మనకు ఏముండాలి అంటే, మనకు ఆయన సన్నిధిలో ఆ ఆత్మల కొరకు వెతికేటువంటి వారిగా, అడిగేటువంటి వారిగా మనము ఉండాలి. నిజంగా ఎప్పుడైతే నువ్వు అడుగుతూ విసుగకుండా నువ్వు అడుగుతూ ఉంటావో దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? అనుగ్రహించేటువంటి వాడుగా. అందుకే ఆయన మాట ఆకాశము భూమి గతించిన కానీ సున్న కానీ పొల్లు కానీ తప్పి పోదు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి. అందుకోసమే ప్రభు వెతుకుడి, నన్ను వెతకండి, నా బలాన్ని వెతకండి, నా సన్నిధిని వెతికితే నేను ఖచ్చితంగా మీకు దొరుకుతాను. నా సన్నిధిలో మీరు దేనిని వెతుకుతారో అవి మీకు ఏం చేస్తాయి? నా సన్నిధిలో దొరుకుతాయి. ఆత్మల దొరుకుతాయి, మీ యొక్క సంతానమా దొరుకుతాయి, మీ పిల్లలకు వివాహాల చక్కటి భాగస్వాముల ఎక్కడ దొరుకుతాయి? ఆయన సన్నిధిలో దొరుకుతాయి. ఉద్యోగాల దొరుకుతాయి. ఎప్పుడైతే మొట్టమొదట దేవుని నీతిని నువ్వు వెతుకుతూ ఉంటావో ఉద్యోగాలు దొరుకుతాయి, పిల్లలకి వివాహాలు జరుగుతాయి, తర్వాత నీకు ఇల్లు లేదా ఇల్లు దొరుకుతుంది, స్థలం లేదా స్థలం ఇస్తాడు నీకు. నీవు చేసేటువంటి చేతి పనులు, వ్యాపారాలు, నీ పొలాలు, నీ స్థలాలు, నీ పంటలు అన్నీ కూడా ఆశీర్వదించబడాలి అని నువ్వు ఆశిస్తావా? అన్నిటిలో ఆశీర్వదించే దేవుని సన్నిధిని వెతుకుతూ ఉన్నావు కాబట్టి ఆయన సన్నిధి నీ వీపు అంటుకొని నిన్ను ఆశీర్వదిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ప్రభు అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలోనికి రండి, ఆయన కార్యాలను ప్రచురం చేయండి, ఆయన నామాన్ని ప్రచురం చేయండి. జనులలో ఆయన కార్యాలను మీరు ఏం చేయాలి తెలియజేయండి, ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మీరు అతిశయించండి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఆయన సన్నిధిలో మీరు సంతోషంగా రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధికి ఏ విధంగా రావాలి? కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన ఆలయములో మనము ప్రవేశించినప్పుడు నా దేవుడు నువ్వు సంతోషంగా వచ్చేటప్పుడే ఆయన 2 హస్తాలు నీ మీదికి వెళ్ళిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా ఆయన సన్నిధిని వెతుకుతూ ఉన్నాం. ఆయన సన్నిధిని ఆశ్రయించేటువంటి మనము నిజముగా బ్రతుకుతాము, బలము మనము పొందుకునేటువంటి వారిగా ఉన్నాం. రెండవదిగా ఆయన బలమును మనం ఏం చేయాలి? ఆయన బలము గొప్పదే, దేవుని బలము గొప్పదే? ఎవరి బలము గొప్పది? దేవుని బలము చాలా చాలా గొప్పది. హల్లెలూయా. చూడండి, గొల్యాతు తన బలముతో వచ్చాడు, దావీదు ఎవరు గెలిచారు? దావీదు గెలిచాడు. కానీ దావీదు బాలుడే, యుద్ధాభ్యాసం లేదు, వాడు శూరుడు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు, అన్ని రకాల యుద్ధ ఆయుధాలు ఉన్నాయి, కవచాలు ఉన్నాయి. కానీ దావీదు దగ్గర ఏమి ఉంది? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ నామం, యెహోవా. హల్లెలూయా. ఏది బలం మనకు? ఏది బలము? యెహోవా నామమే బలం. చూస్తున్నాం చూడండి, దావీదుకు ఏ బలము కూడా లేదు, కానీ దావీదు ఏ బలాన్ని పొందుకున్నాడు? దేవుని బలం. హల్లెలూయా. ఆయనకు తెలుసు, నాకు ఏ నైపుణ్యము లేదు, నేను యుద్ధానికి పోతే ఏమీ చేయలేను. కానీ ఆయనకు బలము ఏ విధంగా వచ్చింది దావీదుకు? దావీదు విషయం మనం ఆలోచిస్తే, దావీదు కూర్చున్నా లేచినా ఎవరి స్మరణ?
మనకైతే ఏం స్మరణ ఉంటుంది? ఒక రకమైనటువంటి కోపము, ఒక రకమైనటువంటి ద్వేషము, ఒక రకమైనటువంటి అసూయ. వారు ఏ విధంగా గొప్పోళ్ళైనారు, వాళ్ళు ఏ విధంగా పెద్దోళ్ళైనారు, ఏ విధంగా హల్లెలూయా. నన్ను వచ్చి ఒకరు అడిగిరి, నీ కొడుకుకి ఎంత జీతము అని. నేను చెప్పినాను, నా కొడుకుకి ఎంత జీతము అంటే ఫస్ట్ వచ్చిండే ప్యాకేజ్ ఒకటే నాకు తెలుసు, కానీ తర్వాత నేను అడగలేదు. హల్లెలూయా. మాకు ఏమి ఆనందము సంతోషము, మా ప్రార్థనలు ఏమంటే నా ఇద్దరు పిల్లలు దేవుని యొక్క పరిచర్యలో బలమైన సాధనాలుగా, బలమైన ఆయుధాలుగా దేవుని రాజ్యము స్థాపించే విషయంలో విరామము లేని పని చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా అన్నారు. అమ్మా నీకు తెలీదా నీ కొడుకు జీతము? మేము ఆయన పని చేస్తున్నాము, ఆ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, ఆ ఉద్యోగానికి తగినటువంటి జీతము వస్తూ ఉంటుంది. మాటికి ఎంత వస్తుంది, ఏమొస్తుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకి అంత అంటే నేను చెప్పేది ఏమంటే మన పిల్లల గురించే ఎంత, నీకు 2 ఏళ్ళు అయింది కదా, ఏమన్నా హైక్ వచ్చిందా, అది వచ్చింది, వచ్చేది వస్తూ ఉంటుంది, మనం పోయేది. హల్లెలూయా. అంటే మన ధ్యాస, నేను ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, ఆయన బలాన్ని. ఈ మందిరంలో ఈ వాక్యం చెప్పినప్పటి నుంచి మందిరానికి రాకోకుండా ఉన్నటువంటి కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక ఫోన్ నెంబర్ ఇచ్చినారు భూదేవి, వాళ్ళ నెంబర్ నాకు మిస్ అయిపోయింది. ఆంటీకి చేసి, మరి తర్వాత లక్ష్మికి చేసి, మేడం నీకు వెంటనే పెట్టినాను. నా ఫోన్ ఎట్లంటే 24 అవర్స్ లోపలే అది సేవ్, ఏదైనా కానీ నాకు మెసేజ్ వస్తుంది 24 అవర్స్ లోపల, 24 గంటల లోపలే వచ్చిండే వాట్సాప్ మెసేజ్లు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎందుకంటే చాలా వస్తుంటాయి కాబట్టి ఆయన ఆ ఆప్షన్ పెట్టేసినాడు. ప్రైజ్ ది లార్డ్. మరి తర్వాత కొంతమంది మందిరానికి వస్తూ ఆగిపోయినారు. ఎందుకు ఆగిపోయినారో తెలియడం లేదు. అయితే దేవుని సన్నిధిలో వారి పేర్లన్నీ రాసుకున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు భూదేవి వచ్చింది, అదేవిధంగా మోషే, శాంతమ్మలు కూడా రావడం జరిగింది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మనము ఆత్మల పట్ల ఆసక్తి, ప్రభువా వారు ఎక్కడ తప్పిపోతారు, ఎక్కడ నీ నుంచి తొలగిపోతారు, ప్రభువా వారు నిత్య జీవానికి వారసులుగా చేయబడ్డారు, నీ రక్తంలో కడగబడ్డారు, నీ సహవాసంలో చేర్చబడ్డారు. దేవా నీ శరీరంలో, నీ యొక్క రక్తంలో పాలు పొందేటువంటి వారు రావడం లేదయ్యా, సహాయం చేయి, నడిపించమని ఈరోజు రాత్రి వాళ్ళు ఫోన్ చేసింటే నా యొక్క హృదయము కస్తూరి పుష్పం వల్లే ఉల్లసించి సంతోషించింది. హల్లెలూయా. మరి మీ వాళ్ళు రానప్పుడు మనం ఎంతగా పరితపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్టీటీ సువార్త మా పిల్లల కొరకు కూడా ప్రార్థనలు చేస్తాం. ఈరోజు వారు కూడా రావడం జరిగింది. హల్లెలూయా. నేను చెప్పేది ఏమంటే ఆయన సన్నిధిలో నువ్వు ఏదేదో అడిగేదానికంటే ముందుగా నా ఇంటికి రక్షణ రావాలి, నరకం నుంచి తప్పించబడాలి, పాతాళం నుంచి తప్పించబడాలి, నిత్య రాజ్యానికి చేర్చబడాలి అని మనం ఏం చేయాలంటే ప్రార్థనలు చేసినప్పుడు నీకు ఏవేవి అక్కరగా ఉన్నాయో అవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రెండోదిగా ఆయన బలమును వెతకాలి. ఆయన బలము, మనుషుల బలముకైతే పరిమితి ఉంది, కానీ దేవుని బలమునకు లిమిట్స్ ఉన్నాయా? ఆయన బలము ఎలాంటిదంటే ఆయన బలశూరుడు, బల పరాక్రమము కలిగినటువంటి దేవుడు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన ఎంత బలము అంటే ఆయన చాచబడిన బాహువులు ఎలాంటి గొప్ప కార్యాలైనా అవి ఏం చేయబడతాయి. హల్లెలూయా. ఆయన చేతిలోనికి వచ్చినాయి 5 రొట్టెలు 2. ఆయన ఏం చేసినాడు? 5 మందికి పెట్టినాడా? 10 మందికి పెట్టినాడా? సగం సగం చేసి వాటిని తీసుకున్న వెంటనే చేతిలోనికి ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి ఏం చేసినారు? పంచండి. ఎన్ని వేల మంది తిండ్రి? పురుషులు మాత్రమే, స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది పంక్తులు తీర కూర్చోబెట్టినారు. అంటే కడుపు నిండుగా పెట్టినారు. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, ఆయన హస్తాల్లోనికి వచ్చేసి అయ్యా నన్ను బాగు చేయి, అయ్యా నన్ను విడిపించు, అయ్యా నన్ను స్వస్థపరచు. అందరూ బాగుపడ్డారా లేదా? ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన సన్నిధిలో ఆయనకున్నటువంటి బలము ఇంత అంత కాదు. అందుకోసమే ప్రభు యొక్క బలాన్ని మనం ఏం చేయాలి? ఆయన బలవంతుడు. ఎవరన్నా ఎప్పుడైతుందిలే అంటే మనం ఏం చెప్పాలి? నా దేవుడు బలవంతుడు,
నా దేవుడు బలపరాక్రము గల దేవుడు. ఆయన సన్నిధికి నేను వెళ్తున్నా, ఆయన సన్నిధిలో జరగని కార్యమంటూ ఎంత గొప్పదైనా, అది ఆకాశమంత ఎత్తైనను ఊర్ధ్వలోకమంత లోతైనను మనం అడిగినట్లయితే ఆయన ఏం చేస్తాడు? ఒక భక్తుడు అంటాడు, నేను ఆయన శోధించినప్ప, ఆయన నన్ను అడగండి అన్నప్పుడు నువ్వేంది శోధించను అని చెప్పేది? ప్రైజ్ ది లార్డ్. నువ్వు అడిగితే పొందుకుంటావు, అడగకపోతే నీ సమస్యలో నీవే ఉండిపోతావు. అందుని బట్టి ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఆయన ఎట్టి బల పరాక్రమము గల దేవుడు, ఆయన ఎట్టి శూర్య కార్యములు చేసేటువంటి దేవుడు. ఒక్కసారి మనకిన ఆలోచన చేస్తే ఆయన బలము గురించి 40 సంవత్సరాలు ఇజ్రాయేలీను అరణ్యములో ఆహారము, తర్వాత వస్త్రాలు, చెప్పులు పాతగిల్లకోకుండా, నలిగిపోకుండా, మాసిపోకోకుండా వారికి ఆహారం ఆకాశం నుంచి కురిపించినటువంటి బలమైన దేవుడు. అంత మాత్రమే కాదు, ఎప్పుడు మాకు ఈ మన్నానేనా, చప్పటి అన్నమేనా, మాకు మాంసం కావాలి అన్నప్పుడు ఏం చేసా? పూరీలు మాంసం కదా. మొన్న ఆదివారం చాలామంది వండుకున్నారంట. వాళ్ళు కూడా అడిగినారు, ఇశ్రాయేలీయులు, మీరు తినడంలో తప్పేముందిలే పాపము. హల్లెలూయా. వాటికి ఎక్కడి దాకా తిన్నారంట వాళ్ళు? పీకల వరకు. మనం ఊపిరిడిస్తే మాంసం వాసనే, మాట్లాడితే కదా మనకు సెన్స్ ఉంది. ఏమన్నా అట్లా ఎగ్గు తిన్నా, ఏమన్నా తిన్నా, వెంటనే ఏం చేస్తాం మనము? మాట్లాడితే స్మెల్ రాకూడదని యాలక్కి. కానీ వాళ్ళు మాట్లాడినా, తేపినా, ఊపిరిడిచినా, ఊపిరి పీల్చుకున్నా అదేనంట. ఎంత పిచ్చి! వాడు అడిగితే అది కూడా దేవుడు ఏం చేసినాడు? అన్ని లక్షల మందికి తక్కువ కాకోకుండా పీకల దాకా. నీళ్ళు కావాలంటే బండ కొట్టగానే హాయి యొద్ద, ఎర్ర సముద్రం యొద్ద నా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాల గురించి ఆలోచిస్తే మతి తప్పిపోతుంది. ఆయన బలం ఏంటి, ఆయన హస్తబలం ఏంటి, ఆయన చేసినటువంటి కార్యాలు. అంత మాత్రమే కాదు, ఆయన బలాన్ని గురించి ఆలోచిస్తే ఆకాశమా కలుగునుగాక అంటే భూమి, జలములు, జలచరములు, హల్లెలూయా, అన్నిటినీ కలుగునుగాక. అంటే ఆయనకున్నటువంటి బలము కదా. ఆయన బలం అంట లేళ్లను ఈయన చేసింది, దేవదారు వృక్షంలో విరిచేసింది. ఆయన బలాన్ని గురించి చూస్తే ఎంతో బలం ఉంది. ఆ బలమును మనం ఏం చేయాలి? హల్లెలూయా. ఆ బలాన్ని వెతికేటప్పుడు ఆ బలము నీకు కూడా అనుగ్రహించబడుతుంది. ఆ బలమైన వాక్కు నీ నోటిలో ఉంటుంది. అందుకోసం నువ్వు కలుగునుగాక అంటే ఏమవుతుంది? తొలగిపో అంటే ఏమైపోతుంది? ఆరోగ్యం కలుగునుగాక అంటే ఏమైపోతుంది? స్వస్థత కలుగునుగాక అంటే ఏమైపోతుంది? అట్టి బలాన్ని, అట్టి అధికారాన్ని ఆయన సన్నిధిలో నువ్వు వెతుకుతూ ఉన్నప్పుడు అదంతయు కూడా నీకేమి చేయబడుతుంది? అనుగ్రహించబడేదిగా ఉంటుంది. అందుకోసమే ఆయన బలమును, అంటే ఆయన ఎట్టి బల పరాక్రమ గల వాడు, ఆయన ఎలాంటి శూర్యకార్యాలు చేసినాడు, ఆయన ఏ సంగతులు చేసినాడు అని ఎప్పుడు కూడా వాటిని మనం ఏం చేయాలంటే ధ్యానము చేస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే ఆయన బలమును గురించి నీకు తెలియజేయబడుతుందో, బలహీనమైన సంగతులు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు రోజు పోతున్నావు కదా, ఇంకా ఎప్పుడైతుందిలే అని చెప్పితే ఏమంట, పిచ్చి తల్లి నీకు కాదు నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు తెలుసు నా దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నాకు జరుగుతుంది. నీకు ఆరోగ్యమే బాగలేదు, ఇంక ఎప్పుడు బాగవుతుంది? పూర్తి బెడ్ రిడన్ అయిపోయినావు కదా, ఇంకా నువ్వు సమాధికి వెళ్ళే పరిస్థితి నీకు వచ్చింది కదా, నువ్వు బాగవుతావా? నా శరీరము రోగంతో కృషించిన, నా ఆత్మకు నా దేవుని సన్నిధిలో ఆరోగ్యం ఉంది. నా కన్నులు ఇక్కడ మూయబడ్డాను, నేను అక్కడ తెరిచి ఆయన సన్నిధిలో సదాకాలం ఆరోగ్యవంతురాలుగా పరిశుద్ధుల జాబితాలో శ్రేష్ఠులైనటువంటి సంఘంలో నేను చేర్చబడతాను అన్నటువంటి గొప్ప మాటలు మనం తెలియజేస్తాం. హల్లెలూయా. ఒక విషయము, మనం ఈ లోకం వరకే ఆయన వెంబడిస్తే, ఈ లోకం వరకే ఆయనను వెతికితే మనకంటే దౌర్భాగ్యులు భూమి మీద లేనే లేరు. ఎక్కడి వరకు వెంబడించాలి?
ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా ఆయనను వెతకడంలో నువ్వు మానకోకుండా వెతుకుతూ ఉంటే నీ సహనాన్ని నీ ఓర్పును చూసిన నా యేసయ్య ఆయన కార్యము త్వరితం చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి రెండవదిగా మనం చూస్తూ ఉన్నాము, ఆయన బలమును మనం ఏం చేయాలంట? వెతకాలి. హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, దావీదు భక్తుడు ఒక మంచి విషయాన్ని వెతుకుతున్నాడు. కీర్తనలు 28వ కీర్తన 7-8 చదవండి అమ్మా, తీసిన వాళ్ళు. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. హల్లెలూయా. ఏమంటూ ఉన్నాడు? యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచింది కనుక నాకు సహాయము కలిగింది. నా హృదయం ప్రహర్షించుచున్నది, కీర్తనతో నేను ఆయనను స్తుతిస్తూ ఉన్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి ఆశ్రయదుర్గము. తన జనులను నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము ఉద్ధరింపుము. ఇంకొక వచనం చూస్తున్నాం, 27 నాన్న 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. చెప్తామా? నేను దానిని వెతుకుచున్నాను. ఏం వెతుకుతున్నారు? చదవమ్మా. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములలో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దావీదు భక్తుడు దేనిని వెతుకుతూ ఉన్నాడు? దేనిని వెతుకుతూ ఉన్నాడు? ఇక్కడ చూస్తూ ఉన్నాము చూడండి. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని నేను దానిని వెతుకుతూ ఉన్నాను. చూడండి, పైన చూసుకున్నట్లయితే ఆయన చాలా భయములో ఉన్నాడు. ఆయన శరీర మాంసంను తినడానికి దుష్టులు ఆయన మీదకి వస్తూ ఉన్నారు. ఆయనను బాధించడానికి శత్రువులు వస్తూ ఉన్నారు. కానీ ఆయన చెప్పే మాటలు చూడండి, ఆయన దేవుని యొక్క బలాన్ని గూర్చి మాటలు చెప్తున్నారు. 1వ వచనం నుంచి చదువునన్నా. యెహోవా నాకు వెలుగును, నా శత్రువులు నా మీదకి వస్తూ ఉన్నారు, నా ప్రాణాన్ని తీయడానికి వస్తూ ఉన్నారు, నన్ను బాధించడానికి వస్తూ ఉన్నారు. కానీ యెహోవా నాకు ఏమై ఉన్నాడు? నాకు వెలుగును, నా ప్రాణానికి రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడతా? శత్రువులకు భయపడతానా? నా ప్రాణాన్ని తీసేటువంటి శరీరులకు నేను భయపడతానా? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తూలి తొట్టిల్లిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువను. ఎందుకు? యెహోవా నా బలము. హల్లెలూయా. దండు దిగిన దండు రేగిన వారు అన్ని వేసుకొని నన్ను చంపడానికి, నా శరీర మాంసం వచ్చినా నేను భయపడను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను భయపడను అంటే యెహోవాయే. పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడే నా బలము. ఎవరి మన బలము? నీ బలమంతా ఉడిగిపోయింది అండి. శారమ్మకి బలం వచ్చినా లేదా? పిల్లలకి వచ్చింది. హన్నాను ఇష్టానుసారంగా మాట్లాడి, కానీ హన్నా దేవుని సన్నిధికి వచ్చింది. ఇష్టానుసారంగా మాట్లాడి, కానీ హన్నా దేవుని సన్నిధికి వచ్చింది. మోకరించాడు, ప్రార్థన చేశాడు. ఆమె యొక్క దుఃఖము ఏం చేయబడే? నాట్యంగా చేయబడి. యెహోవానే ఆమెకు సంతు లేకుండా చేశాడంట. ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే
ఏది కూడా ఏమన్నా నువ్వు ఎందాక మత్తురాలు ఉంటావు తల్లి అంటే, అయ్యా అయ్యా నన్ను అనొద్దయ్యా, నా ఆత్మను నా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన సన్నిధి వెతికేటప్పుడు నీవు ఏది వెతుకుతున్నావో అది నీకు అనుగ్రహించబడతావు. హల్లెలూయా. అందుకోసం భక్తులు చూడండి, చంపడానికి వచ్చిన, ప్రాణాలు తీయడానికి వచ్చిన, దండు దిగిన, యుద్ధం రేగిన, నేను మాత్రం భయపడను, నీ ధైర్యమే విడవను. హల్లెలూయా. దావీదు భక్తుడు ఏం చెప్తూ ఉన్నాడు? నేను ఆయన యొక్క ఒక్క వరం అడుగుతా ఉన్నాను. ఏమో వరమమ్మా? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ఆయన గురించి ధ్యానం చేయడానికి నా జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో నివసింప. అయ్యో చంపించిదానా? ఆయన సన్నిధికి పోతే నీకేమొస్తుంది? ఆయన సన్నిధికి నేను వస్తే నాకు కావాల్సిందంతా ఆయన సన్నిధిలో ఎందుకు వస్తుంది అంటే, ఆయన చేతులు బలము కలిగినటువంటి చేతులు, ఆయన చేతులు గొప్ప కార్యాలు. ఆయన సన్నిధిలో లేనిది ఏమైనా ఉందా? ఏది కూడా లేదు. హల్లెలూయా. అందుబట్టి ప్రియులారా, ఈ దావీదు భక్తుడు చెప్తున్నాడు, నేను ఒక్కడని అడుగుతున్నాను, దాన్ని నేనేం చేస్తున్నాను? సంతమా నిద్ర వెతకూడదు ఈ సన్నిధిలో. చురుకుగా ప్రభు ఏం మాట్లాడతాడు, నేనేం నేర్చుకోవాలి, నేను ఆయన బలాన్ని ఏ విధంగా వెతకాలి, ఆయనను నేను ఏ విధంగా వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దావీదు భక్తుడు అంతగా వస్తూ ఉన్న ఆయన వెతికేది ఆయన బలము. అందుకే ఆయనకు బలము ఏ విధంగా వచ్చిందంటే, దావీదు ఎన్ని మార్లు స్తుతించేవాడు? 7 మార్లు. ఎన్నిసార్లు ప్రార్థించేవాడు? అక్కడి నుంచి వచ్చింది బలం. హల్లెలూయా. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడంలో బలము రావచ్చు, నేను కాదనట్లేదు. ఎంత ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా అది శరీరానికి. ఆత్మకు కావాలి అంటే మనోబలము, మనోధైర్యము, మనోస్థైర్యము, మనో సామర్థ్యం కలగాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన సన్నిధిలో, ఆయన వాక్యములో, ఆయన ప్రార్థనలో మనకు శత్రువైనటువంటి సాతానును ఏ విధంగా జయించాలి, దుష్టుడైనటువంటి సాతాను ఏ విధంగా జయించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకోసం చూడండి, హామాను పగపట్టినాడు, దుష్టుడు యూద జాతిని లేకుండా నిర్మూలన చేయాలని 120 సంస్థానాలకు లేఖలు రాసి పంపించినాడు. కానీ వారు వెతికినారు. ఎక్కడ వెతికినారు? సమాజముగా కూడుకొని ప్రార్థన చేసినారు. మొర్దెకై కూడా చెప్పించింది, నాన్న నేను నా పరికర్తలు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. ప్రవేశించిన న్యాయ వ్యతిరేకంగా ఉన్న 3 రోజుల తర్వాత నేను వెళ్తాను. 30 రోజులు పిలవకపోయినా ఈ 3 రోజుల ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుందని చేసింది, వెళ్ళింది. ఆయన కటాక్షం వచ్చింది, దయ పొందుకోయింది. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? యూదా జాతిని సంహరించిన, మరణానికి వాళ్ళు అప్పగించిన, అది జరిగిందా? నా దేవుని సన్నిధిని వారు వెతికినారు. దేవా, నేను రాజుగారి భార్యగా చేయబడ్డాను, రాజుగారి అంతఃపురంలో ఉన్నాను, నేను తప్పించుకుంటాను అనుకున్నాను. కానీ ప్రభువా, నేను తప్పించుకోకుండా నీ సన్నిధిలో నా జాతి వారందరూ కూడా కాపాడబడాలని ప్రార్థన చేస్తాను. ఒకవేళ నేను చనిపోయినా చనిపోతాను, నేను వెళ్ళేది ఖాయమయ్యా, నువ్వు కార్యం చేయండి. వెళ్ళింది ఎస్తేరు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఆయన చూడండి, అంతమంది అంతవరకు హామానికి ఇచ్చినాడు రాసి పంపియని. ఈ ప్రార్థన అయిన తదనంతరము హామాను ఏం చేయబడ్డా? 53 ఉరికొయ్య మొర్దెకైని చేయించిన ఉరికొయ్య మీద హామాను ఉరి తీయబడిన తర్వాత ఆ ఉంగరం ఏం చేయబడింది? మొర్దెకైకి ఇచ్చి నీకు అనుకూలమైన తాకీదులు రాసి పంపించారు. అంతవరకు ఏడ్చినారు, అంతవరకు అంగలార్చినారు. తర్వాత శుభదినాలు, విందు దినాలు, నా దేవుడు గొప్ప దినాలు. ఈ రోజుకి కూడా ఆ యొక్క యూదా ప్రజల మధ్యలో 3 రోజుల పండుగలు జరుగుతున్నాయి. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క బలము
ఎలాంటి కార్యాలు చేస్తుంటే ఊహకు అందని కార్యాలు, ఊహించని కార్యాలు, ఊహకు మించినటువంటి కార్యాలు నా దేవుడు జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలోనే నన్ను యేసయ్యా, దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలోనే దేవుని సన్నిధి ప్రార్థించు యేసయ్యా, 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 హల్లెలూయా. నిత్యం ఎవరిని వెతకాలి? ఆయనను మనము వెతకాలి. అందుకు బట్టి పిల్లారా, మొదటగా దేవుని మనం వెతకాలి, దేవుని ప్రభువుని యెహోవాను వెతకాలి. రెండవదిగా ఆయన బలమును వెతకడానికి ఆయన బలమైన కార్యాలు ఏవేవి చేసినాడు. రాజులకు యుద్ధాలు వచ్చినప్పుడు రాజులు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేశారు కదా. యెహోషాపాతు రాజు మీకు ఎన్ని రాజ్యాలు వారు? అప్పుడు ఏం చేసింది వాళ్ళు? యెరూషలేములో ఉన్నటువంటి దేవుని యొక్క ఆలయంలో చేరి పసిపిల్లలతో సహా, స్త్రీలు పురుషులు పసిపిల్లలతో పాలు త్రాగినటువంటి పిల్లలతో కూడా ఎక్కడికి వచ్చి ప్రార్థనలు చేసి దేవుని స్తుతించి ఆరాధించినటువంటి గాయకులను సైనికులకు ముందర పెడుతూ ఉంటే వారిలో ఒక వదంతి కలిగి వారే కొట్టుకొని ఏం చేసి ఆయన బలమైన కార్యం చూడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత సన్హెరీబు రాజు, అష్షూరు రాజు ద్వారా పత్రికలు పంపిణీ. అప్పుడు హిజ్కియా రాజు కూడా ఎక్కడికి వచ్చినాడు? దేవుని యెరూషలేములో ఉన్న దేవుని ఆలయానికి వచ్చి ఆ పత్రాన్ని తెరిచి విప్పి పరిచి చదివి ప్రార్థన చేస్తూ, అప్పుడు ఎవరు వచ్చి యుద్ధం చేసి 2000 గుర్రాలను పంపించినా ఎక్కించడానికి నీకు బలం లేదు కదయ్యా అన్నాడు. కానీ హిజ్కియా యొక్క బలం ఎవరు కదా? ఎవరిని నమ్ముకొని నువ్వు నా మీదకి వస్తున్నావు అంటున్నాను. మనం ఎవరు నమ్ముకున్నాం? మాంస సంబంధమైన అండను నమ్ముకున్నామా? యుద్ధములను చేసేటువంటి మన ప్రభువుని, యెహోవాయే నాకు అండ, యెహోవాయే మనకు బలం. చూడండి, ఇంకొక వాక్యం చూపిస్తాను. 46వ కీర్తన 8-9. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మార్పువాడు, విల్లు విరుచువాడును పల్లెమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరుకుంటుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. అన్య జనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన మన బలమైనప్పుడు ఎలాంటి సమస్య రాని, ఎలాంటి కష్టమే రాని, ఏదే రాని ఆయన ఇక్కడ చూస్తున్నాం. యుద్ధములను మార్పువాడు, విల్లు విడిచువాడు, పల్లెములను తెగనరుకువాడు ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో ఊరకుండుడి. నేనే దేవుడని మీరు తెలుసుకొని నా బలం ఏంటో మీరు తెలుసుకుంటారు. హల్లెలూయా. ఆయన బలమును తెలుసుకోక మునుపే ఏదైనా సమస్య వస్తే మనకు ఏ బలం ఉందో దాన్ని అందరినీ మనం ఏం చేస్తాము? వెళ్తాము. నాకు వాళ్ళు బలంగా ఉన్నారు, వీళ్ళు బలంగా ఉన్నారు, ఇది నా బలము అని అనుకుంటాం. కానీ యుద్ధ దినమందు ఏది కూడా అక్కడకు రా. హల్లెలూయా. ఎవరు మనకు సహాయం చేసేది అంటే ప్రభువే. హల్లెలూయా. అందుకోసమే ఊరకుడి, నేనే దేవుడును, నా బలమేంటో అని తెలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని జన్మలో నేను ఏమవుతాను? మహోన్నతుడు. ఒక్కసారి ఈ కార్యాలన్నీ ఆలోచిస్తే ఆయన బలం గురించి
మనకు ఆలోచించడానికి మన మేధస్సుకు శక్తి కూడా చాలా. యుద్ధాలు వచ్చినప్పుడు వాడు మందిరంలోకి వెళితే అబ్బా మీరు రేపు వాడి మీదకి వెళ్ళండి అంటే యెహోషాపాతు ఏం చేసినాడు? సైన్యాన్నందరినీ రెడీ చేసి గాయకులను ఆరాధించేవారు, స్థితులు గీతులు పాడేవారు అందరూ ముందర పెట్టి పాడుతూ ఉంటే యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ అని పాడుతూ ఉంటే, సైన్యంలో వెతకడే యెహోవాయే నా బలం అని పాడుతూ ఉంటే, బలమైన దేవుడు బలమైన కార్యాలు చేయడానికి మొదటి ఎవరు రాలేదు. ఆ 3 రాత్రులు వాళ్ళ సచ్చరి ఆ బంగారు వెండి ఆ సామాగ్రి విలువైన వస్తువులు ఎవరు వశమైపోయినాయి? ఆ చప్పట్లు. ఎన్ని రోజులు? 3 రోజులు పంచుకున్నా ఇంకా మిగిలింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని బలమును ఆయన సన్నిధిని వెతుకుతూ ఉంటే ఆయన సన్నిధిలో ఉన్న రహస్యము చాలా గొప్పది. హల్లెలూయా. అందుకోసమే ప్రభు చెప్పేది ఏమంటే, మనకు అవసరం ఉన్నప్పుడు సన్నిధికి రావడము మంచిదని కాదనట్లేదు, కానీ నిత్యము ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ధూపము వేయబడుతూనే ఉన్నాడు. 40 రోజులు మందిరంలో ఏం వేయబడతా ఉంది? ఈరోజు ఎన్నవ రోజు? 22వ రోజు. నిజంగా వస్తూ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసినప్పుడు మాకు చాలా ఆనందము సంతోషము కలుగుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు వారు దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నారు. కొంతమంది రాలేని పరిస్థితిలో వారి ఇంట్లలోనే ఉపవాసం ఉంది దేవుని సన్నిధిలో పగులు చేసేవాళ్ళు, మధ్యాహ్నం చేసేవారు, రాత్రి చేసేవారు ఉంటూ ఉన్నారు. నాకు ఫోన్ కాల్ చేసి ఎట్లా ఉపవాసాలు ఉండాలని అడిగారు. అలాగే నిజంగా దేవుడు వారికి తన బల కార్యములను, సూర్య కార్యములను, దైవ కార్యములను, ఏ సంగతులైతే దేవుని సన్నిధిలో వెతుకుతూ ఉన్నారు, నా దేవుడు వారికి ఆ కార్యాలను జరిగించునుగా, అనుగ్రహించునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఆయన బలము చేసేటువంటి కార్యాలు నేను కొన్ని మాత్రమే చెప్పినాను. తర్వాత మీరు యోబు జీవితంలో ఎలాంటి కార్యాలు, సమాధికి చచ్చబడ్డాడు అని అనుకున్నారు యోబును, కానీ దేవుని యొక్క హస్తము ఎలాంటి కార్యము చేసిందో మనకు తెలియజేయబడి ఉంది. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దావీదు మంచి మాట చెప్తున్నాడు. ఆయన ఒక్క వరం అడుగుతున్నాను. ఏమని అడుగుతుంది? దానినే వెతుకుతూ ఉన్నాను. నేను ఆయన ఆలయంలో ఉండాలి, ఆయన ఆలయంలో నివసించాలి. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన ఆలయంలో ఏముంది? ఆయన ఆలయంలో మేలు ఉంది, ఆయన ఆలయంలో సమృద్ధి ఉంది, ఆయన ఆలయంలో ఆరోగ్యం ఉంది, ఆయన ఆలయంలో జయం ఉంది, ఆయన ఆలయంలో ఎలాంటి సమస్యలైన, శారీరక సమస్యలే కానీ, ఆధ్యాత్మిక సమస్యలే కానీ, వెలపట లోపట నీకు పోరాటాలే కానీ, ఆయన సన్నిధిలో విస్తారమైన కృప ఉన్నది. ఆ కృప మనకు సమస్తాన్ని దయచేస్తుంది. అందుకోసమే పౌలు భక్తులకు మంచి మాట, నన్ను బలపరచువాని నేను సమస్తం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం దేవుని వెతకాలి అంటే ఆయన సన్నిధిని అప్పప్పుడు వెతకదామా? అప్పప్పుడు వెతకదామా? లేదా మరి టైం ఉన్నప్పుడు వెతకదామా? సమయమందును అసమయమందును, అజ్ఞానుల వలె కాక సమయం సద్వినియోగం చేసుకుంటూ, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఏం చేయాలి? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ మనం దేవుని సన్నిధిని వెతికేటువంటి వారిగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. మోషే భక్తుడు అంటున్నాడు, ప్రభువా నీ సన్నిధి నాతో కూడా రాలేదు, నేను వెళ్ళను, అది పాలు తేనెలు ప్రవహించే కానాను దేశమైన నాకు ఏది కావాలి? హల్లెలూయా. చివరిగా మనం ఇంకో వాక్యాన్ని చూస్తాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం.
సంఖ్యాకాండం చివరి వచనాలు. నాన్న 6:24. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించెదను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ ప్రభువు మోషేకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను, యెహోవా నీకు తన సన్నిధి కాంతిని నిన్ను కరుణించును గాక. మూడవదిగా, యెహోవా నీ మీద సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రభు చెప్తున్నాడు, నేను ఆశీర్వదిస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను కరుణిస్తాను, నా కాంతి నీ మీద ఉదయింపచేసి నాలుగోదిగా నీకు సమాధానాన్ని దయచేస్తాను. హల్లెలూయా. ఇట్లు వారు దేవుని నామమును ఉచ్చరించడం వలన వారు ఆశీర్వదించబడుతూ వచ్చినారు. హల్లెలూయా. బహుజనులకు పలు తరములకు మనం ఒక ఆశీర్వాద కారణముగా ఉండాలి అంటే దేవుని నామాన్ని ఏం చేస్తూ ఉండాలమ్మా గీతమ్మా? ఉచ్చరిస్తూ, నామాన్ని స్మరిస్తూ, నామాన్ని ధ్యానిస్తూ, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు నిజంగా ప్రభు చెప్తున్నాడు, బిడ్డ నా నామాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఉన్నావు కదా, నా నామము సకల జనులకు ఆశీర్వాద కారణమైన నామము, ఆ నామము నిన్ను ఆశీర్వదిస్తాను. నా నామము ఉచ్చరిస్తూ ఉన్నావు కాబట్టి నా నామము పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభంగా ఉంటూ నిన్ను కాపాడుతూనే ఉంటుంది. నా సన్నిధిని, నా నామాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఉంటున్నావు కాబట్టి నా నామంలో ఉన్న నా సన్నిధి యొక్క కాంతి నీ మీద ప్రకాశింపచేయబడుతున్నప్పుడు చీకటి, అంధకారము, ఆ దరిద్రము అన్నీ కూడా ఏం చేయబడతాయంటే తొలగిపోయేటువంటిదిగా, నీవు దేవుని చేత కరుణించబడేటువంటి వాడుగా, కరుణ నొందించు ఆత్మ, నా ఆత్మ నీ మీదికి వస్తుంది, నువ్వు కనికరించబడతావు. నాలుగవదిగా చెప్తుంది, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామాన్ని నీవు ఉచ్చరిస్తూ ఉన్నావు కాబట్టి నా సన్నిధి కాంతి నీ మీద ఉదయింపచేసి నీకు సమాధానము కలుగుతుంది. ఈ విధంగా ఉచ్చరించడం వల్ల నువ్వు ఏం చేయబడతావు? ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. కాబట్టి పిల్లల దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని సన్నిధి దొరికే కాలంలోనే వెతకాలి. తర్వాత ఇంకొక కాలం వస్తుంది. ఏ కాలము? దొరకని కాలము వస్తుంది. అప్పుడు వెతకడం చాలా కష్టం. ప్రయత్నంగా. కాబట్టి ప్రభు చెప్తూ ఉన్నాడు, యెషయా గ్రంథము 55 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా. ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు. ఏం చేయాలంటే ఆయనను మనం వెతకాలి, వేడుకోవాలి. హల్లెలూయా. సమీపంగా ఉన్నప్పుడు, వేడుకున్నప్పుడు నిజంగా భూమికి ఆకాశము ఎంత ఉన్నతమో అంత ఉన్నతమైన కార్యాలు, గొప్ప కార్యాలు, గొప్ప క్రియలు జరిగేవిగా ఉంటూ ఉన్నాయి. ప్రియులారా, మనము దేనిలో వెతుకుతూ ఉంటాం. అన్నిటికంటే ఏది ముఖ్యము? మా మామ హనుమంతరెడ్డి అని మా మామ ఉండేవాడు. ఆయన ఇంట్లో నిధి ఉంది అన్నప్పుడు ఒక రూమ్ అంతా తవ్వించి వెతికినాడు. 60 ఎకరాల తోట, 30 ఎకరాల మాగాడు, హై లెవెల్ కెనాల కింద శ్రీధరగట్ట.
ఆ నిధులు వెతకడంలో ఆయన ఏం చేశాడంటే తనకున్న ఆస్తి పాస్తులు అన్నీ పోగొట్టుకొని ఈ రోజు మా ప్రాంతాన్ని వదిలిపెట్టి కర్నూలు జిల్లా బేతం చెల్లలో ఉండిపోయింది. అక్కడ నల్లబడ్డ వ్యాపారాలు కదా, ఆ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. చూడండి, అంటే దేవుని వెతకడం లేదు. దేన్ని వెతుకుతా ఉన్నారు? నిధులు వెతకడానికి వెళ్ళారు. కానీ సర్వకృపానిధి సర్వకృపానిధి హల్లెలూయా. ఆ సర్వకృపానిధి సర్వ సంపదల నిధి అయినటువంటి యేసయ్యను నువ్వు వెతుకుతూ ఉంటే అన్ని ఆశీర్వాదాలే. దేనిని పోగొట్టుకునే అవసరం మనకు ఉండదు. అందుకు బట్టి ప్రియులారా, మన జీవితంలో మనం వెతకాల్సింది ఎవరో అది చెప్పినారు, ఎవరో ఇది చెప్పినారు, ఎవరో అక్కడికి రమ్మన్నారు, ఎవరో ఇక్కడికి రమ్మన్నారు. వాడే అన్నీ వాడు చెప్పి బాగు చేయగలిగినట్లయితే వాడు మనకి చెప్పి మన దగ్గర ఆశించేది ఏముంటుంది? చూడండి, అందుకు బట్టి సాధారణ మనం వంచిస్తూ ఉంటాడు. వీటన్నిటిని కూడా సర్వకృపానిధి సర్వ సంపద నిధి అనేటువంటి యేసయ్యను మనం ఏం చేయాలంటే వెతుకుతూ ఉన్నప్పుడు అంధకారంలో ఉన్నవి మరుగైనవి నీ ఎద్దుకు నడిపించబడి హల్లెలూయా. ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఆయన సిద్ధపరిచినవి, ఆయన దాచి ఉంచినవి నీ యొద్దకు నడిపించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకోము ఇది అవుతుంది, ఇది వస్తుంది, ఇది పోతుంది అనుకోము. కానీ దేవుడు తెలియకుండానే ఒక గొప్ప కార్యాలు మన జీవితంలో. అందుకు బట్టి మనం దేన్ని విశేషంగా ప్రేమించాలి? దేవునిని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను. మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మనం వెతకాలి. హల్లెలూయా. రెండవదిగా ఆయన బలము మనం ఏం చేయాలి? వెతకాలి. మూడవదిగా నిత్యము ఏం చేయాలి? ఆయన సన్నిధిని మనం వేకొని. అందుకోసమే 63వ కీర్తన చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంది. దావీదు భక్తుడు అంటున్నాడు, 63వ కీర్తన మనం చూస్తే అక్కడ ఏమని చెప్తుంది? నీ కృప జీవము కంటే ఉత్తమము అని చెబుతూ అక్కడ మాట్లాడుతున్నారు. మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జామున ఎందు నిన్ను ధ్యానించినప్పుడు కృప మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. పుస్తకించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలం అంతయు నీలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. నీవు నాకు సహాయకుడు అయి ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహంతో నీ చేసేదను. నా ప్రాణము నిన్ను అట్టి వెంబడించుచున్నది. చూడండి, దేవా నా దేవుడు నీవే వేకువనే ఏం చేస్తాను? పడకల మీద ఉండగానే, మంచం మీద ఉండగానే నేను ఏం చేస్తాను? వెతుకుతాను, ధ్యానిస్తాను. నీ బలమును, నీ ప్రభావం చూడవలని పరిశుద్ధ ఆలయము తట్టు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. కాబట్టి నీ మీద ఆశ చేత నుండి చూడవలని నా శరీరము కృషించిపోతుంది. హల్లెలూయా. పిల్లరా, అందును బట్టి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనం దేనినో వెతుకుతాం, దేనినో పొందుకోవాలని వెళ్తాం. కానీ ఆయన సన్నిధి అంటే మనకు చాలా నిర్లక్ష్యం. ఆయన సన్నిధికి రావాలి అంటే చాలా మరి ఉత్సాహంతో వచ్చేవారిని బట్టి స్తోత్రము. మరి ఏ విధంగా వస్తూ ఉన్నామో మనకు తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు. పిల్లరా, దావీదు భక్తులు చూడండి, దావీదు భక్తులే కదా, అనేక మంది భక్తులు దేవుని సన్నిధికి వచ్చినారు. ఆయన కృపాసనం దగ్గరకు వచ్చి అనేకమైనటువంటి సంగతులు, దేవుని బలమును, ఆయన సన్నిధిని వెతుకున్నప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సమృద్ధి చేత వారు సంతృప్తి పొందినారు. నా మందిరం నందు నివసించుటకై నేను ఏర్పరచుకున్న వారు ధన్యులు. నా మందిరంలో ఒక్క దినము గడుపుట, నా సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము.
నా మందిరమునందు నివసించేవారు అంటే మనం చూస్తున్నాం 24వ కీర్తనలో నా మందిరం అంటే నా సన్నిధిలో నివసించేవారు ధన్యులు. హల్లెలూయా. కాబట్టి మనం అందరం ఒక తీర్మానానికి రావాలి. ఎక్కడ మనం ఉండాలి? 6 రోజులు నీవి, 7వ రోజు ఎవరిది? ఎంత పని ఉన్నా ఏమి ఉన్నా ఎక్కడికి రావాలి? ఇది కూడా ముఖ్యమైనటువంటి పని. మనము ఆలోచనలో పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధికి రాకుండా మనం ఉండలేము. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి విషయాలు ప్రభు మెదడు దొరికినట్లు నాకు ఆయన సన్నిధిలో నేను సంతోషిస్తున్నాను. ఆయన కృప జీవము కంటే ఉత్తమం, ఆయన నామము ప్రభావం కంటే నామం నేను ఆశతో కనిపెడుతూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మోకరిద్దామా? మనల్ని హెచ్చించేది ఆయన సన్నిధి. మనకు ఏవేవి అక్కరగా ఉన్నవో వాటన్నిటిని అనుగ్రహించేది ఆయన సన్నిధి. ఎందుకంటే ఆయన సన్నిధిలో సమస్తము ఉంటుంది. ఆయన సన్నిధిలో సమస్త విధములైనటువంటి కృపలు ఉంటూ ఉన్నవి. దేవా, మనకు ఈ భూమి మీద ఎన్ని ఉన్నా అన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. కానీ మనతో కూడా వచ్చేది దేవుని సన్నిధి, మనతో కూడా వచ్చేది మనము సంపాదించినది ఆత్మలు, మనతో కూడా వచ్చేది మనల్ని బట్టి పరలోకమందున్న తండ్రి అయినటువంటి దేవుడు, దూతలు, ప్రభువు సంతోషించేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవా, దేనిదేదో వెతికెక్కిపోయాను, నిన్ను వెతకాల్సినంతగా నేను వెతకలేదయ్యా, నన్ను క్షమించు. ఈరోజు నీ వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను ప్రభువా, నిన్నే వెతుకుతాను, నీ బలమునే వెతుకుతాను ప్రభువా, నీ సన్నిధిని నిత్యము నేను వెతుకుతూ ఉంటానయ్యా. దేవా, దావీదు భక్తుడు అంటున్నాడు కదా, యెహోవా యొక్క ఒక్క వరం అడుగుతున్నాను, నీ దానినే వెతుకుతూ ఉన్నాను అంటున్నాడు. మరి నువ్వు ఏం వెతుకుతూ ఉన్నావు? ప్రాణాలు తీసేకి వచ్చింది, శరీర మాంసాన్ని తినడానికి వచ్చింది, యుద్ధము చేయడానికి దండు దిగింది. కానీ ఆయన బలము ఎవరికి? దేవుడే. ఎన్ని సమస్యలు ఉన్నాయి ప్రభువా, ఈ సమస్యల్లో అన్నిటిలో కూడా నేను నిన్నే వెతుకుతానయ్యా, నిన్నే ఆశ్రయిస్తానయ్యా, నీ మందిరాన్నే ఆశ్రయిస్తానయ్యా. నీ మందిరములో నాకు నాయన మేలులు ఉన్నది, నీ మందిరములో నాకు సమృద్ధి ఉంది, నీ సన్నిధిలో సంతృప్తి ఉంది. నీ మందిరములో ఉన్నటువంటి నీ సన్నిధిలో ఉన్నటువంటి వాక్యాలను జలములను త్రాగి నేను సంతృప్తి పొందుతానయ్యా. నన్ను ఆదరిస్తాయి వాక్యాలు, నన్ను బలపరుస్తాయి, నన్ను గొప్ప కార్యాలు చేయడానికి పురిగలు పెట్టుగా ఉంటున్నాయి. ఎన్ని నిరాశలు వచ్చినా, ఎన్ని నిస్పృహలు వచ్చినా, మనుషులు నన్ను ఎత్తించి దూషించి అపహాసించి నా మీద చెడ్డ మాటలు పలికిన తండ్రి, అందులో కూడా సంతోషించేటువంటి కృప నీ సన్నిధిలో నాకు ఉందయ్యా. అందుకే నీ సన్నిధిని వదిలిపెట్టదయ్యా. నీ సన్నిధి కాదు నా మీద ప్రకాశింపచేయి, నీ సన్నిధిలో నన్ను కరుణించయ్యా. అయ్యా, నీ సన్నిధి నాకు తోడుగా ఉన్న దయచేయండి దేవా, నీ సన్నిధి నాకు తోడుగా ఉన్న దయచేయి. ప్రియులారా, దేవుని సన్నిధి ఒబేదేవు ఇంటికి వెళ్ళిపోయా. ఒబేదేవు జీవిత చరిత్రనే మారిపోయింది. నీవు ఆయన సన్నిధిలో ఉంటే, ఆయన సన్నిధి నీలో ఉంటే నీవు దీవించబడతావు, నీ సొంత దీవించబడుతుంది, నీ కుటుంబము దీవించబడుతుంది, అనేక జన్మలకు ఒక దీవెనగా ఆశీర్వాదంగా ఉండబోతూ ఉన్నావు.
అందుకే మోషే భక్తుడు అంటూ ఉన్నాడు, గొప్ప ఆశీర్వాదం ఉంది, పాలు తేనెలు ప్రవహించేటువంటి సర్వ సమృద్ధి కలిగిన కానాను దేశం తన ఎదుట ఉంది. నేను నడిపిస్తాను నిన్ను ఇజ్రాయెల్ అన్నప్పుడు మోషే అంటున్నాడు, నీ సన్నిధి నాతో కూడా రాగలనా, అదంత గొప్ప దేశమైన నాకు నీవు కావాలి, నీ సన్నిధి కావాలి. ఎందుకు అంటే నీకు కావలసిన గొప్ప కార్యాలు, గొప్ప క్రియలు నువ్వు ఆయన సన్నిధికి వచ్చి నీ హృదయాన్ని కుమ్మరిస్తూ ఉంటే కది విని ఎరగని గొప్ప కార్యాలు, మహా ఆశ్చర్యమైన కార్యాలు. ఎడారి లాంటి నీ జీవితాన్ని జలమయముగా చేస్తాడు. అరణ్యం లాంటి నీ జీవితంలో మార్గాలను ఏర్పాటు చేస్తుంది ఆయన సన్నిధి. అడుగుదామా, దేవా నీ సన్నిధి నాకు కావాలి, యేసయ్యా నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి. ప్రార్థన చేద్దామా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దేవా మీకే స్తుతి స్తోత్రాలు. ప్రభువా, ఈ పునరుత్థాన ఆదివారం దినమందు నీ సన్నిధికి మేము వచ్చినాం నాయనా. నేను నా సంఘము మా వారందరూ కూడా ప్రభువా నిన్ను వెతకాలి, నీ పదమును వెతకాలి తండ్రి. నీ సన్నిధి నిత్యము వెతికేటువంటి కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్.